దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యపు వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? చూడండి దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షుల్ని చూడుడి అంటున్నాడు. మనం ఆకాశ పక్షుల్ని చూస్తున్నాం. అవి విత్తవు, కోయవు, అలాగే కొట్లలో కూర్చుకొనవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడాడు కనుక రేపు ఏది అవసరం ఉందో నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, జడియవలసిన పని లేదు. రేపు నీకు ఏం అవసరం ఉందో పరలోకమందున్న తండ్రికి తెలుసు. ఆకాశ పక్షుల్ని చూడి అన్నాడు. మనం ప్రతినిత్యం చూస్తున్నాం. అవి మళ్ళా కష్టపడవై, మళ్ళాగా విత్తవు, మళ్ళాగా పంట పడిన తర్వాత కోయవు. కానీ దేవుడు ఏ రోజు ఆహారం ఆ రోజే పక్షులకు ఇస్తున్న దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మరి మీ పరలోకపు తండ్రికి మీ అవసరతలు ఏమున్నాయో అన్నీ తెలుసని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడే రాయబడి ఉంటుంది దేవుని యొక్క వాక్యము 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకొడి, అన్ని జనులు వీటి విషయమై విచారింతురు. కనుక దేవుని బిడ్డలారా, విచారించవలసిన పని లేదు. ఎందుకంటే నీకు రక్షకుడు తోడున్నాడు. ఆయన నిన్ను పోషించగలడు, నీ ప్రతి అవసరత తీర్చగలడు. నీకు ఏ అవసరత ఉన్నా ఆయన నెరవేర్చగలడు. సమస్తాన్ని నీకు ఇచ్చి ఆదుకొనగలిగిన సమర్థుడు యేసయ్య. కనుక దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నిరీక్షణ గలవారై ఉండండి. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి కాచి కాపాడి నిన్ను పోషించును గాక. ఆమేన్, ఆమేన్.